మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో లైంగిక దాడులు అనేటివి రోజుకి కలకలం రేపుతూనే ఉన్నాయి. సో తాజాగా నవ్విపేట మండలంలో ఒక 5 ఏళ్ల బాలిక అండి, 5 ఏళ్ల బాలిక, ఐ రిపీట్ అగైన్, 5 ఏళ్ల బాలిక పైన దాదాపు మళ్ళీ ఎవరు లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే వాళ్ళు కూడా మైనర్సే అండి. సో ఎంత తిప్పి కొడితే 12 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు అండి. ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పాపని ఆడుకుందామని చెప్పేసి పిలిచి ఈ లైంగిక దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎందుకు ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయంటే అది వన్ అండ్ ఓన్లీ ఒక సోషల్ మీడియానే. సో మొబైల్ అనేది ఇవాళ కొంప కొల్లేరు చేస్తుందని చెప్పడానికి ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ప్రభావంతో రీల్స్ చేయడం కావచ్చు, దాంతోపాటు మనకి చాలా వరకు కూడా అడల్ట్ కంటెంట్ వీడియోస్ అనేది మనకు వస్తూ ఉన్నాయండి. సో వీటి ప్రభావం వల్లే చాలా వరకు కూడా ఎవరైతే మైనర్స్ ఇట్లాంటి దాంట్లో వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతున్నారు అని చెప్పుకోవాలి. ఒక మైనర్ బాలిక పైన ఎవరైతే మనకి మేజర్ వాళ్ళు చేసారు అంటే దాని గురించి మనం మాట్లాడడానికి ఒకటి ఉంటుంది. కానీ మైనర్ల పైన 5 ఏళ్ల బాలిక అండి, చిన్న పిల్ల, ఆమె ఇంత ఉంటుంది. ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళు పోరాటం చేశారు, లైంగిక దాడికి పాల్పడ్డారు అంటే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతూ ఉంది అసలు. ఈ సభ్య సమాజంలో మనం ఎలాంటి లోకంలో మనం ఇవాళ మనం ఉంటున్నాం అనే దానిపైన అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అంకుల్ మీరు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు అసలు ఏమనిపిస్తూ ఉంది? అసలు ఇది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇట్లాంటి పిల్లలు? సభ్య సమాజానికి చాలా ఘోరం ఇది. కాకపోతే ఇదంతా తల్లిదండ్రుల క్రమశిక్షణ పోవడమే ఇది కారణం. అంటే ఇన్సిడెంట్ విన్న తర్వాత ఒక మైనర్ బాలిక, 5 ఏళ్ల పిల్ల అండి, 5 ఏళ్ల బాలిక పైన ఇద్దరు మైనర్లే, వాళ్ళు కూడా వాళ్ళ ఏజ్ మాట్లాడుకుంటే దాదాపుగా 13 నుంచి 14 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళు ఇద్దరికి కూడా. సో ఇన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తే? చాలా ఘోరం. అంటే ఒకప్పుడు అంటే మీ జనరేషన్లో మీరు అప్పుడు ఎట్లా ఉంటుండే, ఇట్లాంటి న్యూస్లు అనేవి మీకు ఎప్పుడన్నా విన్నారా అప్పట్లో? ఇట్లాంటి వినలే. కాకపోతే ఇది ఈ మొబైల్ వచ్చిన నుంచి బాగా అవారైపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్లకు పాల్పడే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు? పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాము, వాళ్ళు చిన్నపిల్లలే, వీళ్ళు చిన్నపిల్లలే, ఏం చెప్పగలుగుతాము? చెప్పలేము అది. కాకపోతే వాళ్ళు తీర్చిదిద్దుకున్నారు అట్లా. సో ఇది మొత్తానికి ఎవరితో మాట్లాడినా మనకైతే ఇట్లాంటి సమాధానాలు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఒక మైనర్ల పైన ఇట్లాంటి దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఏ సమాజంలో ఉన్నాం రా బాబు? ఇవాళ పిల్లలండి, ఒకవేళ ఎంత అంటే చిన్న పిల్లలు దేవులతో సమానం అంటారు, అట్లాంటి చిన్న పిల్లలు ఇవాళ ఇట్లాంటి లైంగిక దాడులకు పాల్పడడం, ఇట్లాంటి నీచపు పనులకి ఒడిగట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది మనం తెలుసుకోవాలా. మరికొందరు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, మీరు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే చిన్న పిల్లలకు స్కూల్ బడికి పంపాలంటే భయం. ఈ ఫోన్లు మొత్తం మొత్తం బందే చేయాలి. మళ్ళీ ఈ పిల్లలవి ఖాళీ చిన్న పిల్లలు మొత్తం ఆడపోరాళ్ళకు మొత్తము ఒక జీవితం, ఒక ఆడపిల్లలు గణాలంటేనే మాకు బాధ అనిపిస్తుంది. ఇట్లా పంపిస్తామంటే భయం అవుతుంది. నిజం ఈ ఫోన్లు అస్సలు బంద్ చేయాలా. ఈ మగ పోరాళ్ళవి గంజాయిలు, అది రక్స్, ఈ మత్తులోనే వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటున్నారమ్మా. మా మత్తులోనే గంజాయి, అది ఏమో రక్స్ అంట, రక్సు ఏమో గోళీలు అంట, గోళీలు అవి దీని ఒక 15 ఏళ్ళ బాబు, 12 ఏళ్ళ పాప, 8 ఏళ్ళ పాప, వాళ్ళకి ఎవరు కానొస్తలేరు. కన్న తల్లివి కానొస్తలేరు, వాటికి అక్క చెల్లెలివి కానొస్తలేరు. అది ఎందుకంటే మొత్తం వాళ్ళకు మత్తు వేరే మైండ్లో ఉంటారు వాళ్ళు. మొత్తానికి మత్తు మెయిన్ మత్తు బంద్ చేస్తేనే, ఫోన్లు బంద్ చేస్తేనే పిల్లలు మంచిగా ఉంటారు. ఇది ఆత్మహత్యలు. ఒక చిన్న పాపకు రేపు చేసిండ్రు, చిన్న పాప, అది 12 ఏళ్ళ బాబు అంట, 5 సంవత్సరాలు. ఆ పాపకైతే 5 సంవత్సరాలు అండి. పాప ఇంత అన్యాయమా? ఒక్క పాపకు పంపాలి రోడ్డు మీద అంటేనే ఆ గంజాయి దాగి తెల్లని దాకా రక్సులు అంట, ఆ రక్సులు దాగి అది మొత్తం మత్తులో వేస్తున్నారు. మళ్ళీ ఏమనంటే కాలేజ్ పోతున్నా అంటున్నారు, రక్సు తాగుతున్నారు, గంజాయి తాగుతున్నారు. ఈ గంజాయి రక్సు మీద అయితే చాలా చర్యలు తీసుకోవాలా. చిన్న పాపలకు రేపులు చేసుడు, ఈ గంజాయి నిషేయాలనే
రక్స్ నిషేలో మైనర్ సాటి మైనర్ని అయితే వాళ్ళు లైంగిక దాడి చేయడం అనేది చాలా వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్న తర్వాత చాలామంది తల్లిదండ్రులు ఇవాళ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడని పరిస్థితిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ పిల్లలు ఎవరైతే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆడుకుందాం దా అని చెప్పేసి తీసుకుపోయారు. ఆ అమ్మాయిని తీసుకుపోయిన తర్వాత వాళ్ళు లైంగిక దాడి చేశారు అంటే ఏంది అసలు? సోషల్ మీడియా ప్రభావం ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సో ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్స్ ఖచ్చితంగా వీళ్ళపైన అయితే చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామందితో కూడా మనం మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నారంటే మైనర్స్ని మనం ఏం చేయలేము, మైనర్స్ని మనం ముట్టుకోలేము అని చెప్తా ఉన్నారు. ఒకవేళ లా అండ్ ఆర్డర్ని ఒకవేళ ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇట్లాంటి లైంగిక దాడులు, ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైతే వీళ్ళు చర్యలు ఇట్లాంటి పాల్పడతా ఉన్నారో వాళ్ళపైన ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి క్రైమ్ రేట్ అనేది ఇట్లాంటి లైంగిక దాడులు కావచ్చు, రేప్ కేసెస్ అనేది తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు.